Hello everyone. Today's video is all about greens. So let's get started. మనం ప్రీవియస్ వీడియోస్లో ఓన్లీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ యూస్ చేసే బొకే రెడీ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఓన్లీ న్యాచురల్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో మనం బొకే రెడీ చేసుకుందాం. సో దీనికోసం మనం ఫ్లవర్స్ ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి రెడీ చేసుకొని. సో వీటి కోసం మనకి చీపురు పుల్లలు ఉంటాయి కదా, అది మనకు నచ్చిన సైజులో కట్ చేసుకొని ఆ చీపురు పుల్లల్ని ఒక్కొక్క చామంతి పువ్వు తీసుకుని కట్టుకోవాలి. ఒక్కొక్క చీపురు పుల్లకి మనం ఒక 2-3 ఫ్లవర్స్ పెట్టుకోవాలి. సో అది ఒక గుత్తులాగా కనిపించాలన్నమాట. ఒక ఫ్లవర్ పెడితే మనకి నీట్గా కనిపించదు. అలాగే చిట్టి గులాబీలు కూడా ఉన్నాయి, అవి కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనము గుత్తి కట్టేసుకోవాలి. అండ్ బంతి పువ్వులకి జస్ట్ పుల్లగుచ్చుకోవాలి. సో మనం బేస్కి బనానా స్టెమ్ తీసుకోవాలి. తీసుకుని మనము ఫస్ట్ మిడిల్లో యాపిల్ పెట్టుకుంటున్నాం మేము. సో యాపిల్ కొంచెం బరువుగా ఉంటుంది కాబట్టి ఒక 3-4 పుల్లలు తీసుకుని ఫస్ట్ దానికి గుచ్చేసి తర్వాత యాపిల్ గుచ్చాలి. నెక్స్ట్ యాపిల్ చుట్టూ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ని గుచ్చుకోవాలి. మీరు చాలా జాగ్రత్తగా గుచ్చుకోవాలి, ఎందుకంటే ఇటు సైడ్ మనం గుచ్చేటప్పుడు ఒకవేళ మీకు పుల్ల సైజు ఎక్కువైపోయింది అనుకోండి, అది కొంచెం అటు సైడ్కి వచ్చి మీకు చేతిలో గుచ్చుకోవచ్చు. సో అది చూసుకుని గుచ్చుకోవాలి. అండ్ ఫ్లవర్స్ కూడా మీ ఇంట్రెస్ట్ బట్టి మీకు ఏ ఫ్లవర్స్ కావాలంటే ఆ ఫ్లవర్స్ మొత్తం చుట్టూ గుచ్చుకోవాలి. అండ్ మీరు బొకే ఎంతకి సేల్ చేయాలనుకుంటున్నారు దాన్ని బట్టి ఆ రోజు ఫ్లవర్స్ కాస్ట్ని బట్టి కూడా మీరు ఏ ఫ్లవర్స్ యూస్ చేసుకోవాలి అన్నది డిసైడ్ అవ్వాలి. మీకు ఎక్కడన్నా లూజ్గా అనిపిస్తే మళ్ళీ దారంతో కట్టేసుకోండి ఒకసారి టైట్గా. అవి గుచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా గుచ్చాలి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో చేసిన బొకేస్ ఏంటంటే మనము ఎప్పుడన్నా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. బట్ న్యాచురల్ ఫ్లవర్స్తో చేసేవి మాత్రం మీరు సేల్ చేయాలనుకునే ఒక 1 or 2 days ముందే రెడీ చేసుకో పెట్టుకోవాలి, లేదంటే మళ్ళీ ఫ్లవర్స్ పాడైపోతాయి. చామంతి పువ్వు కాళ్ళ కన్నా ఈ గులాబీ కాళ్ళు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఎన్నిసార్లు దారంతో కట్టినా అది ఊడిపోయేది. సో చాలా టైట్గా కట్టుకోవాలి అది.
నెక్స్ట్ నేను యాపిల్ పైన ఒక చామంతి పువ్వు పెట్టుకున్నాను. సో పైన షైనింగ్ కోసం ఈ దారం వేస్తున్నాను. ఇది వేస్తే మనకు కొంచెం గ్లిటరీ లుక్ వస్తుంది బొకే. నెక్స్ట్ కింద బేస్ కనిపించకుండా ఫస్ట్ పేపర్తో చుట్టేసుకున్నా. చుట్టుకొని అది సేమ్ మళ్ళీ దారంతో టైట్గా కట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ లీవ్స్ కూడా మనకి పువ్వులు మార్కెట్లో దొరుకుతాయి. సో ఇది మనము చుట్టూ పెట్టుకోవాలి. మేక్ ష్యూర్ ఒక్కొక్క లీఫ్ మనము పెట్టేటప్పుడు కింద అసలు ఏ లీవ్ని హ్యాండ్ వదలకుండా పట్టుకోవాలి. పట్టుకుని ఒక 3-4 లీవ్స్ పెట్టుకున్న తర్వాత ఎప్పుడు దారంతో చుట్టేసుకోవాలి. అది మొత్తం అంతా అయిన తర్వాత చుట్టుకుందాం అనుకుంటే మన హ్యాండ్ అంతా పట్టదు కదా. ఈలోపు మనం ఫస్ట్ పెట్టిన పువ్వులు కొంచెం ఆకులు జరిగిపోతాయి. మీకు ఎక్కడన్నా ఆకు వెనక్కి వంగిపోతున్నట్టు అనిపిస్తే వెనకాల ఒక పుల్ల బేస్ కింద పెట్టుకోండి. సో అది అలా నిలబడి ఉంటుంది. సో ఎవ్రీ 3-4 లీవ్స్కి ఒకసారి మీరు దారంతో చుట్టేసుకోవాలి. ఈ బొకేలో టఫెస్ట్ పార్ట్ అంటే ఇది ఒకటే, లీవ్స్ కరెక్ట్గా పెట్టడం. నాకు స్టార్టింగ్లో అయితే అస్సలు వచ్చేది కాదు. నెక్స్ట్ కింద కాళ్ళు తెంపేసుకోండి. అదర్వైజ్ కొంచెం బేస్ కొంచెం లావుగా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ కింద కూడా మనము లీవ్స్ పెట్టేసుకుని మొత్తం చుట్టుకోవాలి. ఎన్ని బొకేస్ చేసినా ఈ న్యాచురల్ లీవ్స్, న్యాచురల్ ఫ్లవర్స్తో చేసిన బొకే ఎప్పుడు నీట్గా కనిపిస్తుంది. సో నేచర్ మనకి ఎప్పుడూ పాజిటివిటీని ఇస్తుంది. సో లెట్స్ వెల్కమ్ దిస్ న్యూ ఇయర్ విత్ మోర్ అండ్ మోర్ పాజిటివిటీ. I wish you all a happy and prosperous new year. So that's it guys. If you like this video, please do like, share, comment and subscribe to my channel. Thanks for watching.